ఉండడం ఇవన్నీ కూడా అప్పట్లో తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, పోలీసులు కావచ్చు తీశారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు దీన్ని మసిబూసి మారేడుగాయ చేశారు. ఈ చంద్రబాబు నాయుడు పైన జరిగిన ఈ దాడులు హత్యాయత్నాలే అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఎన్నికల ముందు అంటే జైలుకి వెళ్ళడానికి ముందు రకరకాల సందర్భాల్లో వచ్చిన అవకాశాలను బేస్ చేసుకుని ఆయనని హతమార్చాలి అనే ఒక భయంకరమైన కుట్రలు జరిగాయి అనేది మనకి ఈ ఘటనల ద్వారా తెలుస్తోంది. జైలు కూడా అలాంటిదే, జైలు విషయంలో కూడా అలాంటిదే. జైల్లో కూడా ఆయనకి ఏదో రకంగా ఆయనని మట్టుబెట్టాలనే ప్రయత్నం జరిగిందని స్వయంగా చంద్రబాబు నాయుడే ఆరోపణలు చేశారు. జైల్లో ఎలాంటి చర్యలకు ఒడిగట్టారు, నా పరిస్థితి ఏమయ్యే అవకాశం ఉండింది ఆ రోజు కనుక నేను మనోధైర్యంతో లేకపోతే, ఇట్లాంటివన్నీ చెప్పారు, మనం చూసాం. ఇవన్నిటి మీద ఎలాంటి పరిశోధన జరుగుతోంది, పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి మీద కూడా దాడి జరిగింది. ఆయన ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నప్పుడు విజయవాడలో బందర్ రోడ్లో వెళ్తున్నప్పుడు సింగునగర్ అనే ఒక ప్రాంతం దగ్గర ఆయన మీద కూడా ఒక రాయి వచ్చి తగిలింది. ఆయన కంటిపైన ఒక గాయమైంది. ఆయనతో పాటు అప్పుడున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా కంటికి గాయమైంది. దీన్ని కూడా పోలీసులు ఒక మిస్టరీ కింద మార్చేశారు. అసలు రాయి వేసింది ఎవరో తెలియదు, వేసిన అతన్ని ఒక పిల్లోడిని పట్టుకొచ్చి అతనే వేసాడని పట్టుకొచ్చారు, మళ్ళీ సాక్ష్యం లేదని వదిలేశారు. కొండందో వెలిగిన పట్టినట్టు అసలు ఎవరిని పట్టుకోవాలి. ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ఆయన, ముఖ్యమంత్రి మీద రాయి విసిరితే పోలీసులు ఎవరిని పట్టుకోకుండా వదిలేశారు. అప్పుడే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా, పార్టీలు అందరూ ఓపెన్గా చెప్పారు, ఇది కావాలని చేయించుకున్న దాడి, అలవాటైన కార్యక్రమం కాబట్టి కోడికత్తిలాగా కావాలని చేయించుకున్న దాడి అని అప్పుడే అన్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కూడా తీస్తుందా? ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ చేయించిందని, చంద్రబాబు నాయుడు చేయించాడని, లేకపోతే ఉమామహేశ్వరరావు చేయించాడని, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చాయి. మరి వీటి మీద కూడా, ఆ దాడి మీద కూడా, ఆ గులకరాయి అని పేరు పెట్టారు దానికి, అప్పుడు అది కోడికత్తి అయితే ఇది గులకరాయి అని, గులకరాయి దాడి మీద కూడా ఈ ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుందా? చేసింది ఎవరు, చేయించింది ఎవరు, సూత్రధారి ఎవరు, అంతటి ఎన్నికల్లో సింపతి కొట్టేయడానికి ఆ పథకం రచించిన ఆ మహానుభావుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన, తాడేపల్లి నుంచి వచ్చిందా లేకపోతే ఇంకో చోటు నుంచి వచ్చిందా? దీని మీద కూడా ఈ ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా లేదా, జరిపించడానికి ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటోందా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఎందుకంటే హత్యాయత్నాలు, అంత పెద్ద నాయకుల మీద హత్యాయత్నాలు చేయడము అని అంటే ఇక ఈ ప్రజాస్వామ్యంలో ఇంకెవరూ మిగలరు. మరి వీటిని సీరియస్గా తీసుకోకపోతే, ఆ స్థాయి నాయకులకే భద్రత లేకపోతే మిగతా పౌరులకు కానీ లేకపోతే కింద స్థాయి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి భరోసా ఉంటుంది, ఎలాంటి భద్రత ఉంటుంది? కాబట్టి ఇటువంటి కేసుని తీవ్రంగా